ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై ఆ పార్టీ నేతలే తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మండిపడ్డారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే సస్పెండ్ చేయడం ఏ విధమైన ప్రజాస్వామ్యం అంటూ ఆయన ప్రశ్నించారు. తాను అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సస్పెన్షన్ విధించారని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తూనే తమకు మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని ఆయన మండిపడ్డారు. విధానాలను ప్రశ్నిస్తే సిబిఐ విచారణ చేస్తామని బెదిరిస్తున్నారని, అవసరమైతే అసెంబ్లీలో అందరి ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. సస్పెండ్ చేసిండ్రు అంటే మాకు మైక్ ఇయ్యరు, వాళ్ళే మాట్లాడతారు. అందులో మా పార్టీ చేంజ్ అయిన వాళ్ళకు మైకులు ఇవ్వడం ఇది ఎక్కడ చరిత్ర లేదు. ఎక్కడైనా కూడా ఉంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారికి మైక్ ఇవ్వాలి, కానీ మా పార్టీలోకి వెళ్ళిపోయే వాళ్ళకి మైకులు ఇచ్చి వాళ్ళతోని మానం తిరిపించే ప్రయత్నం, ప్రజల పక్షాన నిలబడేటటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద బండాలు వేయడం, మాట్లాడిన మీద నీ మీద సిబిఐకి ఇస్తామనడం, వాళ్ళ బండారం బయటపడుతుంది అని తెలిస్తే మీ మీద కూడా చేస్తాం పని. మరి 2 ఏళ్ళ దాకా ఎందుకేలే? ఇలా మేము మాట్లాడుతున్నాం కాబట్టి మా మీద చేస్తాం. మాట్లాడకపోతే రాయిగా అంటే ఇలా మేము మాట్లాడితే బిడ్డ మీ సంగతి చూస్తాం. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రాష్ట్రము ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి పరిపాలించారు, అప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఈ మాట్లాడితే 10 ఏళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో మీ దోసుకతినే తిండి, మీరు అమ్ముకునే స్థానం ల్యాండ్లు, మీ కాంగ్రెస్ పార్టీ అప్పటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు మీ అసెంబ్లీలో, అది చేత కాదు.